ఎస్, సుందరం మాస్టర్ మూవీ రివ్యూ. ఇన్ని హెల్మెట్ ఇంగ్లీష్ నా ప్రాణాల మీదకి వచ్చేలా ఉందిరా బాబు. సో హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్ లో మనం మూవీ రివ్యూస్ గురించి, ఫిట్నెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుంటాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మేనర్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొంచెం మోటివేషన్ అవుతుంది, ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది. ఈ మధ్యన కొంచెం సబ్స్క్రిప్షన్ బాగానే చేస్తున్నారు, కాకపోతే వీడియోస్ పెడుతుంటేనే కాదు, పెట్టకపోయినా కొంచెం షేర్ చేయండి, కొంచెం కౌంట్ పెంచండి. కొంచెం దగ్గరలో ఉన్న రౌండ్ ఫిగర్ చేస్తే జూన్ కల్లా అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. అలాగే మీకు ఇంకా ఏమైనా కంటెంట్ సజెషన్స్ ఉంటే, లైక్ ఈ మూవీ రివ్యూ చేయి, ఆ మూవీ రివ్యూ చేయి, లేదంటే ఈ ఫిట్నెస్ కంటెంట్ చేయి, ఆ ఫిట్నెస్ కంటెంట్ చేయి, ఇలాంటి మంచి కంటెంట్ సజెషన్స్ ఏమైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళండి, చెక్అవుట్ చేయండి. చేసి మంచి కంటెంట్ సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడ ఇవ్వచ్చు. అలాగే కింద కామెంట్ సెక్షన్స్ లో కూడా రాయొచ్చు. సో యాజ్ ఐ సైడ్ ఎవ్రీ టైమ్ లైక్ ఎవ్రీ సజెషన్స్ విల్ బి కన్సిడర్డ్. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సుందరం మాస్టర్ మూవీ ఎలా ఉందిరా అంటే, బాలేదు అని చెప్పడానికి నాకు మనసు అప్పట్లేదు, కానీ బట్ చాలా చాలా గుడ్ అటెంప్ట్ ఇది. డైరెక్టర్ సంతోష్ కళ్యాణ్ అనమాట. అందుకే చెప్తూ ఉంటా, డెబ్యూటెంట్ డైరెక్టర్స్ దగ్గర కొంచెం మంచి స్క్రిప్ట్స్ ఉంటాయి, తో పాటు ఉన్న స్టోరీని కొంచెం డెవలప్ చేస్తే మంచి మంచి సినిమాలు వస్తాయి డెబ్యూటెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి. ఇన్ ద సేమ్ ప్యాటర్న్ ఇది కూడా అంతే, చాలా చాలా మంచి అటెంప్ట్. బట్ సమ్హౌ కొంచెం ఫ్లాట్ గా వెళ్ళిందేమో అనిపించింది నాకైతే. అంటే సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే, స్టోరీ చాలా చాలా ఫ్రెష్ గా ఉంది. స్టోరీ చూసిన తర్వాత అంటే ఈ స్టోరీ అక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది అనిపించదు. అంటే చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ వైజ్ కూడా. అంటే ఒక ట్రైబల్ విలేజ్ లోని ఈయన ఇంగ్లీష్ నేర్పించడానికి వెళ్ళడం, బట్ ఈయనకన్నా వాళ్ళు ఇంకా కొంచెం ఫ్లూయెంట్ గా మాట్లాడడం, లేదంటే అక్కడ ఆ దేవుడి గురించి తెలుసుకోవడం, కానీ ఇదంతా కొంచెం కొత్తగా ఉంది కాన్సెప్ట్. ఆ ఊరోళ్ళకి నల్లగా ఉన్నోళ్ళంటే ఇష్టమంట, అందుకే అతన్ని పంపారంట. మీ పేరు బాబుగా? సుందర్రావు. మనిషికి తగ్గ పేరు. బట్ సమ్హౌ ఆఫ్టర్ 30 minutes ఆఫ్ ద ఫిల్మ్ లైక్ అంటే కొంచెం అలా ఫ్లాట్ అవుతూ వెళ్ళిందేమో అనిపించింది నాకైతే. అంటే లైక్ మరి కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ఇలా కొంచెం ఎక్కువ ఎంగేజింగ్ అయితే ఎక్కువ అనిపించలేదు నాకు. అండ్ అలాగే సినిమాలో కొన్ని పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ట్రైలర్ చూపించినట్టు ఈ విలేజ్ కి ఓన్లీ నల్ల వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారని కానీ నాకు అర్థం కాదు. అంటే ఏమై ఉంటుందని రీజనింగ్ అనుకున్నా, బట్ ఆ రీజనింగ్ కానీ అది చాలా బాగుంది. అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఆ స్పెల్లింగ్స్ దగ్గర కొంచెం కామెడీ టైమింగ్ కానీ ఓకే, అంత బాగానే వర్కౌట్ అయింది. బట్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో, క్లైమాక్స్కి వస్తున్న కొద్దీ ఆ పాయింట్ అనేది కొంచెం మరీ ఫ్లాట్ అయిపోతూ వస్తుంది అనమాట. అంటే మరీ అంత ఎంగేజింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఆ ఫ్యాక్ట్ తో మనం, అంటే ఆ ఎలిమెంట్ తో మనం కనెక్ట్ అవ్వలేం. అండ్ ఇకపోతే మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే, హర్ష గారు చాలా చాలా మంచి యాక్టర్, కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగిన మూవీకి ఆయన యాక్టింగ్ స్కిల్స్ అన్ని బయటపడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సుహాస్ గారు సైడ్ క్యారెక్టర్ లో వచ్చి ఇప్పుడు మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. సో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న పర్సన్. సో అలాగే ఈయన కూడా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ లైక్ ఏవైనా సరే సీన్ తగ్గట్టు బాగా చేస్తారు. అంటే లైక్ రీసెంట్ గా మన కలర్ ఫోటోలో కూడా యాక్టింగ్ చింపేస్తారు అనమాట. సో అలాగే ఈ సినిమాలో కూడా యాక్టింగ్ చాలా బాగుంది. కాకపోతే యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ స్టోరీ కొంచెం ఫ్లాట్ అవుతూ రావడం వల్ల నాకైతే పెద్ద అనిపించలేదు. బట్ ఆయన యాక్టింగ్ వైజ్ అయితే మాత్రం బాగానే ఉంది. అండ్ ఇంకా యాక్టర్స్ దివ్య శ్రీపాద గారు, నాకు తెలిసి ఈమెది డెబ్యూటెంట్ మూవీ అనుకుంటా, లైక్ యాజ్ ఎ లీడ్. అంటే ఇంతకు ముందు కూడా చాలా మూవీస్ చేశారు, లైక్ డియర్ కామ్రేడ్ కానీ లైక్ చాలా మూవీస్ చేశారు. బట్ యాజ్ ఎ లీడ్ నాకు తెలిసినంత వరకు ఈవిడికి ఫస్ట్ మూవీ అనుకుంటా. ఆవిడకి ఇచ్చిన రోల్ ప్రకారం అయితే మాత్రం ఆవిడ బాగానే చేశారు. బట్ స్కోప్ అయితే కొంచెం ఎక్కువ లేదనిపించింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఒక లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది. దానికి ఎందుకు ఒక ప్రాపర్ కన్క్లూజన్ ఇవ్వలేదు అనిపించింది. అంటే లైక్ ప్రాపర్ గా చూపించలేకపోయారేమో అనిపించింది. అంటే కొన్ని దగ్గర వీళ్ళిద్దరిది కొంచెం లవ్ యాంగిల్స్ చూపిస్తారు, అట్ ద సేమ్ టైం సరిగ్గా కన్క్లూజన్ ఇవ్వరు. నాకెందుకు ఈ సెగ్మెంట్ అంతా కొంచెం సరిగ్గా డీల్ చేయలేదేమో అనిపించింది. అండ్ ఇక మూవీకి యాడ్ ఆన్ పాయింట్ అయితే శ్రీచరణ్ పాకలా గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆ స్టార్టింగ్ లో సుందర మాస్టర్ అనే ఒక సాంగ్ వస్తుంది, సంథింగ్ ఏదో, అది కొంచెం బాగుంది. లైక్ సీన్స్ కి తగ్గట్టు బీట్ ఇవన్నీ కొంచెం మరీ రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ మూవీలో కొంచెం బాగా అనిపించిన సెగ్మెంట్స్ అంటే, లైక్ సెకండ్ హాఫ్ లో కొంచెం ఒక క్రికెట్ సీన్ ఉంటుంది కదా, అదైతే చాలా బాగుంది. అంటే లైక్ యువరాజ్ 666 ఉంటుంది కదా, ఆ సిగ్మెంట్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళందరూ కూర్చొని చనిపోయిన పర్సన్ గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ ఇతను అడుగుతారు కదా, సో నా గురించి ఏమైనా ఉందంటే అక్కడ ఆ సిగ్మెంట్ కానీ ఇలా కొన్ని సిగ్మెంట్స్ చాలా బాగున్నాయి. కానీ క్లైమాక్స్ లో మెయిన్ పార్ట్ కి కనెక్ట్ అవుతున్న కొద్దీ కొంచెం అలా అలా స్టోరీ ఫ్లాట్ అయిపోతూ వచ్చిందేమో నాకు అనిపించింది నాకైతే. అండ్ ఇకపోతే క్లైమాక్స్ విషయానికి వస్తే, ఏదైతే మెయిన్ పాయింట్ చెప్పారో అది కొంచెం డివేట్ అయ్యిందేమో అనిపించిందండి. అండ్ మూవీలో ఇంకా ఎక్కువ పాయింట్స్ డిస్కస్ చేయాలి అంటే నాకైతే పెద్ద పాయింట్స్ అయితే కనిపించలేదు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే, బాగుంది, మంచి గుడ్ అటెంప్ట్, బాగా ట్రై చేశారు. సమ్హౌ స్టోరీ లైన్ గ్రాఫ్ అయితే మాత్రం నాకు అలా దిగిందనేమో అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం చాలా గుడ్ అటెంప్ట్ అనమాట. మరి రెగ్యులర్ మూవీస్ లా కాకుండా మరి చూసినట్టుగా అనిపించదు, కొంచెం డిఫరెంట్ స్టోరీ లైన్ బాగుంది.
మరి మూవీకి సజెస్ట్ చేస్తావా అంటే నేనైతే సజెస్ట్ చేస్తాను. మరి రెగ్యులర్ మూవీ కాన్సెప్ట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గానే ఉంది. కాకపోతే కొంచెం బోర్ ఫీల్ అవుతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ మూవీ అయితే మాత్రం బాగానే ఉంది. సో ఇది ఓవరాల్గా మన సుందరం మాస్టర్ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి. అండ్ అలాగే రౌండ్ ఫిగర్ దగ్గరలో ఉన్నాం, ఆ రౌండ్ ఫిగర్ చేసేయండి. దాంతోపాటు జూన్ కల్లా అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఆ రీచ్ అవ్వడానికి ట్రై చేయాలంటే మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ కావాలని మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కంటెంట్ బాగుందని చెప్పేసి ఫీడ్బ్యాక్స్ బాగానే వేస్తున్నారు కదా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే నాకు ఇంకా కొంచెం మోటివేషన్ వస్తుంది, ఎక్కువ వీడియోస్ చేస్తాం. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.